నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, అది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా జైలుకు పంపడం ఖాయమని చెప్పారు. పక్క ఆధారాలతో త్వరలో ప్రజాక్షేత్రంలో శిక్ష పడటం ఖాయమని చెప్పారు. మూసీ వ్యవహారంపై అమాయక ప్రజలను బీఆర్ఎస్ వాళ్లు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మేము చెప్పితే సాఫీగా సాగిపోతున్నటువంటి ప్రభుత్వ పాలనలో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళే గిల్లి కజ్జం పెట్టి దాన్ని ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒక వ్యక్తి సురేష్ అనేటువంటి వ్యక్తి వచ్చి కావాలని కలెక్టర్ గారిని గ్రామంలోకి రమ్మని పిలుచుకొని వెళ్ళి కనీసం కలెక్టర్ గారు డోరు తీసి కారు దిగక ముందే అక్కడ దాడి చేయడం జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు. అతని ఫోన్ ద్వారా 48 సార్లు దాదాపుగా ఒక వ్యక్తికి ఫోన్లు పోయిన సంగతి, ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సంగతి, ఇప్పుడు ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు సురేష్ అనే అతడు, ఆయన వెళ్ళిపోయిన సంగతి ఇవన్నీ తెలుసు. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో చూస్తే అధికారులందరూ అమెరికాలు ఆ దేశాలు ఈ దేశాలు పారిపోయినరు, వాళ్ళని రాణిస్తలేరు. మరి మీరు ఫోన్ ట్యాపింగ్ చేయనప్పుడు అధికారులు బయటికి ఎందుకు పోయినరు? వాళ్ళని ఎందుకు మీరు పిలవట్లేదు? వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మీరు అవి నీతిపరం అంటే మీరేం తప్పు పని చెయ్యలేదు అని ఎందుకు నిరూపించుకోవట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక కేటీఆర్ ఏమన్నంటే నేను జైలుకు పోతా మూసీ నది విషయంలో. ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నె తెస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నె తెస్తుంది,